రాత్రికి రాత్రే కష్టాలు పోయి 7 తరాలు ఐశ్వర్యం పొందాలంటే ఇంటి నిర్మాణ సమయంలో అన్ని వాస్తు ప్రకారం పెట్టుకోవాలి. అలాగే కిచెన్లో ఉండే వస్తువులు కూడా వాస్తు ప్రకారం పెట్టుకోవాలి. లేదంటే వాస్తు దోషాలు ఏర్పడి అది మీ కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి నీ వంటగదిలో ఉండాల్సిన వస్తువులు విషయంలో కొన్ని వాస్తు నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది. నీ వంటగదిలో ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అన్నపూర్ణాదేవి సంతోషిస్తుంది. కాబట్టి వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను వంట గదిలో పెట్టడం వల్ల డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. అలాగే కొన్ని వస్తువులు ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుంది. కాబట్టి మన వంటగదిలో వస్తువులు ఉండటం వల్ల మన ఇంటికి దురదృష్టం పడుతుంది. మన వంటగదిలో ఎల్లప్పుడూ అన్నపూర్ణాదేవి నివసిస్తుంది. కాబట్టి మీకు వీలైతే అన్నపూర్ణాదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ వంటగదిలో పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం వల్ల మీ ఇంటి నిండా డబ్బు పుష్కలంగా ఉంటుంది. ధన ధాన్యాలకు లోటు ఉండదు. మీ ఇల్లంతా సుఖసంతోషాలతో ఉంటుంది. మీ వంటగది కిటికీ దగ్గర ఏదైనా మొక్కను పెట్టుకుంటే వాస్తు ప్రకారం అంటగదిలో ఉన్న కిటికీలు దగ్గర మొక్కలను పెట్టుకుంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వెదురు మొక్క, తులసి మొక్క, అలాగే పుదీనా మొక్క, ఈ 3 మొక్కల్లో ఏదో ఒక మొక్కని వంటగదిలో ఉన్న కిటికీ దగ్గర పెంచుకుంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ వంటగదిలో ఉన్న పడమర రాగి వస్తువులను అలాగే ఇత్తడి వస్తువులను పెట్టుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై సంపూర్ణంగా ఉంటుంది. వంటగది ఎప్పుడు క్లీన్ గా ఉండాలి. రాత్రి నిద్రపోయే ముందు మీరు తిన్న ఎంగిలి పాత్రలు కడిగేసి నిద్రపోవాలి. ఈ పాత్రలను అలాగే వదిలేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని వాస్తు పండితులు చెబుతున్నారు. డబ్బు పరంగా కూడా బాగా దెబ్బతింటారు. మీ వంటగదిలో అకస్మాత్తుగా నల్లచెముల కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతోందని, త్వరలోనే మీ ఇంటికి ఎక్కువ డబ్బులు లభిస్తుందని నమ్మకం. వంటగదికి ఆనుకొని బాత్రూం ఉండకూడదు. మీ వంటగది ఇలా ఉంటే ఇంట్లో డబ్బు నిలవదు. అలాగే వంటగదిలో పూజగది ఉండకూడదు. శాస్త్రం ప్రకారం మన వంటగదిలో ఉండే కొన్ని పదార్థాలు మాత్రం పూర్తిగా అయిపోయేదాకా చూడకూడదు. ఇది మన వంటగదిలో ఎల్లప్పుడూ ఉప్పు నిండుగా ఉండాలి. వంటగదిలో ఉప్పు నిండుగా పెట్టుకుంటే ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి మీ వంటగదిలో ఉప్పు అయిపోకుండా చూసుకోండి. అలాగే మన వంటగదిలో ఉన్న ఉప్పుని స్టీల్ డబ్బాలో మాత్రం పెట్టకూడదు. స్టీల్ డబ్బాలో ఉప్పును భద్రపరిస్తే మీ ఇంట్లో ఎప్పుడూ కష్టాలే. కాబట్టి మీలో ఎవరైనా స్టీల్ డబ్బాలో పెట్టుకుంటే వెంటనే తీసేయండి. లేకపోతే మీ సమస్యలను మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటికి సంపదని తెచ్చిపెట్టేది శంఖపుష్పం మొక్క. కాబట్టి వాస్తు ప్రకారం మన ఇంటి గుమ్మం ముందు నీలం రంగులో ఉన్న శంకు పూలు మొక్కను పెంచుకుంటే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శంకు పూలు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి. ఇది విష్ణువుకి ప్రియమైన మొక్క. కాబట్టి ఈ మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. అలాగే రాత్రి పడుకునే ముందు ఒక బకెట్లో నిండా నీళ్లు నింపి మీ వంటగదిలో పెట్టుకోండి. ఉదయం లేవగానే ఆ నీటిని సింక్లో పారిపోయండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. కాబట్టి ప్రతిరోజు ఇలా చేయడం వల్ల మీకున్న అప్పులు బాధలన్నీ తీరిపోతాయి. ఇంట్లో డబ్బులు సమస్యలే ఉండవు. అలాగే మీ వంటగదిలో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువు పసుపు. మీ వంటగదిలో పసుపు లేకపోతే మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. ఎందుకంటే పసుపు అంటేనే బృహస్పతికి సంబంధించినది. కాబట్టి మీ వంటగదిలో పసుపు అయిపోతే వెంటనే తెచ్చుకోండి. లేకపోతే మీ ఇంటికి బృహస్పతి కోసం పడుతుంది. అలాగే మన వంటగదిలో బియ్యం అయిపోకుండా జాగ్రత్త పడాలి. బిండబ్యూ ఖాళీగా ఉంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం బియ్యం శుక్ర గ్రహాన్ని సంబంధించినది. కాబట్టి మీ ఇంట్లో వంటగదిలో ఉన్న బియ్యం అయిపోతే వెంటనే తెచ్చుకోండి. లేకపోతే డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. మీ కిచెన్లో ఖాళీ డబ్బాలు ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ ఖాళీ డబ్బాలు ఉంటే తూర్పు దిశలో నిల్వ చేసుకోవడం మంచిది.
ఇక మనలో చాలామంది ఉదయం నిద్ర లేవగానే వెంటనే వంట గదిలోకి వెళ్లిపోతాం కానీ అలా చేయకూడదు. ముందుగా మీ ముఖాన్ని శుభ్రపరచుకొని అప్పుడే వంటగదిలోకి వెళ్ళాలి. లేకపోతే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. అలాగే స్త్రీలకు పీరియడ్స్ వచ్చిన మొదటి రోజున వంట గదిలోకి వెళ్లకూడదు. ఒకవేళ వెళ్తే మాత్రం అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది. ఆడవాళ్లు వంట చేసేటప్పుడు భక్తి పాటలు పెట్టుకొని వంట చేయండి. ఇది మీ ఇంటికి అదృష్టాన్ని కలిగిస్తుంది. ఈ ఆహారం తిన్నవారు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. మనలో చాలామందికి కిచెన్లో టాబ్లెట్స్ పెట్టుకుని అలవాటు ఉంటుంది. వంటగదిలో మందులు ఉంటే కుటుంబానికి మొత్తం అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. కాబట్టి మీ వంటగదిలో మాత్రం పొరపాటున కూడా టాబ్లెట్లను పెట్టకండి. అలాగే విరిగిపోయిన పాత్రలను ఇంటి వంటగదిలో ఉంచకూడదు. విరిగిన వస్తువులు వినియోగించడం వల్ల అదృష్టం కలిసి రాదు. ఎప్పుడు నష్టపోతూనే ఉంటారు. అలాగే మీ కిచెన్లో ఉండే బాండిళ్లు చపాతీలు చేసుకునే పెనం రైస్ కుక్కర్లో బోర్లా పెట్టకూడదు. అలాగే 3 వస్తువులు ఎవరికీ కనిపించకుండా ఉంచుకోవాలి. మనలో చాలామంది మిగిలిపోయిన పిండిని రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. ఇలా చేయడం వల్ల శని చెడు ప్రభావాలు కారణంగా మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది మీ కుటుంబం మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి పిండి మిగిలిపోకుండా సరిపడినంత మాత్రమే కలుపుకోండి. గాజుతో తయారు చేసిన ఏ వస్తువులు కూడా మన వంట గదిలో ఉండకూడదు. కిచెన్లో గాజు వస్తువులు ఉంటే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ ఇంట్లోనే ఆనందం అలాగే ప్రశాంతత తొలగిపోతుంది. మీ వంటగది ఈశాన్య దిశలో ఉండకూడదు. ఇది డబ్బు నష్టాన్ని సూచిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ తిరిగి వచ్చే వీడియో కోసం